హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం RRR సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అది మార్చ్ 25. ఆ రోజు మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అదే RRR సినిమా. బాహుబలి సిరీస్తో దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా క్రేజ్ని సొంతం చేసుకోవడం, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించడం వల్ల ఈ RRR సినిమాకు జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు ప్రోమోలు అండ్ ట్రైలర్ ఒక ప్రత్యేకమైన వైబ్స్ని క్రియేట్ చేయడం వల్ల ఇది బాహుబలి తరహాలోనే ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే కాదు ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంది. హీరోల ఇంట్రొడక్షన్స్, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యే రెస్క్యూ సీన్, నాటు సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, కొమరం భీముడో సాంగ్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, ఈ సీక్వెన్స్లన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాటల్లో వర్ణించలేం. కేవలం వాటిని వెండితెర మీద చూసి ఆ అనుభూతిని పొందాల్సిందే. ఇదే దర్శక ధీరుడు రాజమౌళి అండ్ ఇతర దర్శకులకి ఉన్న తేడా. ఆ ప్రత్యేకమైన అనుభూతిని డైరెక్టర్ రాజమౌళి ఇవ్వడం వల్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రళయమే సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్, 135 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇంత భారీ వసూళ్లు రాబట్టిన ఏకైక భారతీయ సినిమాగా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం తొలి రోజే కాదు, ఫస్ట్ వీకెండ్లోని మిగిలిన 2 రోజుల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. రెండో రోజు 67 కోట్లకు పైగా షేర్, 121 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మూడో రోజు 78 కోట్లకు పైగా షేర్, 140 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అరాచకం సృష్టించలేదు. కేవలం ఫస్ట్ వీకెండ్లోనే కాదు, వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమా ఇదే దూకుడిని కొనసాగించింది. KGF చాప్టర్ 2 రిలీజ్ అయ్యేంత వరకు ఇది బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడేసుకుంది. వర్కింగ్ డేస్లో కలెక్షన్లు కాస్త డౌన్ఫాల్ అయితే అయ్యాయి, కానీ వీకెండ్స్లో తిరిగి మళ్ళీ రచ్చరంబోలా చేసింది. అయితే KGF 2 వచ్చిన తరువాత ఈ సినిమా జోరు తగ్గిపోయింది. అప్పటి వరకు ఎడాపెడా వాయిస్తూ బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ సినిమా KGF 2 రాకతో డీలా పడిపోయింది. అలాగని పూర్తిగా తట్టాబుట్టా సర్దేయలేదు. చెప్పుకోదగిన థియేటర్లలోనే ఈ సినిమా ఆడింది. డీసెంట్ కలెక్షన్లు కూడా కలెక్ట్ చేసింది. చివరికి ఈ సినిమా HD ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ కొన్ని రోజుల పాటు స్టడీ రన్ కొనసాగించింది. అయితే క్రమంగా ఈ సినిమా మేనియా డ్రాప్ అవుతూ వచ్చింది. ఆడియన్స్ కూడా తగ్గుతూ వచ్చారు. రీసెంట్గానే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు దుకాన్ బంద్ చేసుకునే స్టేజ్కి చేరుకుంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫుల్ రన్లో 271 కోట్ల షేర్, 412 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఇది అమేజింగ్ ఫిగర్. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇంత మార్కెట్ ఉందని రాజమౌళి సినిమాలు వచ్చే వరకు తెలీదు. తొలుత బాహుబలి 2తో 200 కోట్ల షేర్ మార్క్ని రాజమౌళి దాటేశాడు. ఇప్పుడు RRR సినిమాతో తన రికార్డుని తానే బద్దలు కొట్టుకొని సరికొత్త బెంచ్ మార్క్ని క్రియేట్ చేశాడు. బహుశా ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి సినిమానే రావాలేమో. ఇందులో డౌటేముంది, ఆయన సినిమా తప్ప మరే మూవీ కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేదు. ఇక ఇతర ఏరియాలు, అదర్ లాంగ్వేజెస్, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్లో 611 కోట్ల షేర్, 1140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో సౌత్లో బాహుబలి 2 అండ్ KGF 2ల తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇది 3వ స్థానంలో నిలిచింది. ఇండియా వైడ్గా చూసుకుంటే దంగల్, బాహుబలి 2 అండ్ KGF 2ల తర్వాత 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ RRR క్లోజింగ్ కలెక్షన్స్. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేమని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.